తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోనూ 2 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సంఘవి తెలంగాణ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీన ముగియనుంది. దీంతో ఈ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక మార్చి 6న స్క్రూటినీ, మార్చి 9వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాను అవకాశం కల్పించారు. ఇక మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పార్లమెంట్లో పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. కాగా ఈ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల ఓట్ల ద్వారా జరుగుతాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య బలం ఎక్కువగా ఉండడంతో ఖాళీ అయిన 2 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. మొత్తంగా 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 చొప్పున స్థానాలు, బీహార్లో 4, ఒడిశా, అస్సాంలో 3, తెలంగాణ, ఛత్తీస్గఢ్ 2 చొప్పున స్థానాలు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాజ్యసభలో పట్టు కోసం ఈ ఎన్నికలు కేంద్రంలోని అధికార ఎన్డీఏకు కీలకం కానున్నాయి.